ఉంది. అంటే ఎలా తనని ప్రసన్నం చేసుకున్నాడు సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అని చెప్పేసి ట్రంప్ చెప్పుకుంటూ వచ్చాడు. సో, అందులో భాగంగానే ఈ కిస్సింగ్ మై యాస్ అనే ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది. సో, దీని పట్ల ఇప్పుడు చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే ఒక దేశానికి యువరాజు అతని గురించి మాట్లాడేటప్పుడు ఈ విధమైన వర్డ్స్ యూజ్ చేస్తారా అని చెప్పేసి ట్రంప్ పైన విమర్శలు కూడా చేస్తున్నారు. అంటే ఒక దేశ అధ్యక్షుడు మీరు ఇటువంటి పదాలు మాట్లాడేటప్పుడు మళ్ళీ ఒక వేదిక మీద అది కూడా ఆహ్, పెట్టుబడిదారుల సదస్సుల పైన మాట్లాడేటప్పుడు ఇటువంటి వర్డ్సా మీరు యూజ్ చేస్తారా అని చెప్పేసి అటువంటి కామెంట్స్ ఇప్పుడు నెటిజన్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. అంతర్జాతీయంగా దీని మీద కూడా బిగ్ డిబేట్స్, చర్చలు కూడా జరుగుతున్నాయి. సో, ఎలా అలా వర్డ్స్ యూజ్ చేస్తారని చెప్పేసి. అంటే సౌదీ అరేబియా వైఖరేంటి యుద్ధం టైంలో అని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సౌదీ ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ బిన్ సల్మాన్ ఈయన ఆహ్, ఎటువంటి స్టాండ్ తీసుకున్నారు తమ దేశ విషయంలో అని చెప్పేసి ట్రంప్ చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ కామెంట్స్ చేశారు. సో, ఇవి చేస్తూనే ఇంకా ఆయన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. అవేంటంటే ఒక సంవత్సరం క్రితం అమెరికా అనేది ఒక డెడ్ కంట్రీ లాగా ఉండేది. సో, ఇప్పుడు మాత్రం నా అధ్యక్షతన అంటే ట్రంప్ అధ్యక్షతన ఇదొక హాటెస్ట్ కంట్రీగా మారిపోయిందని జెప్పేసి ఈ మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ యువరాజు నాతో చెప్పాడని జెప్పేసి ట్రంప్ ఆ వేదిక మీదనే ప్రకటించుకోవడం జరిగింది. సో, అంటే గతంలో ట్రంప్ లేనప్పుడు అమెరికా డెడ్ కంట్రీగా ఉండేది. ట్రంప్ వచ్చిన తర్వాత ఇంత గొప్ప పొజిషన్‌లోకి వచ్చింది. సో, అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా మారిందని జెప్పేసి సౌదీ యువరాజు ట్రంప్‌తో చెప్పాడని జెప్పేసి ట్రంప్ ఆ వేదిక మీద చెప్పడం జరిగింది. అలా నా అధ్యక్షతన అంటే ట్రంప్ అధ్యక్షతన అమెరికా ఇంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని ఈ సౌదీ యువరాజు ఊహించలేదు. సో, అంత శక్తివంతమైన దేశంగా ఇవాళ మేమెదిగాం. నేను కూడా ఇంత బలంగా ఉంటానని జెప్పేసి కూడా ఆయన ఊహించలేదు. మిగతా అందరిలాగానే బలహీనంగా ఉంటానని జెప్పేసి ఆయన అనుకున్నారు. కాకపోతే ఇంత బలమైన నేను ఇంత బలంగా ఉండడాన్ని చూసి ఇప్పుడు అందరూ కూడా నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారన్నట్టుగా ట్రంప్ ఆయన తన మాటలనైతే కంటిన్యూ చేస్తున్నారు. ఇవన్నీ చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఆ స్టేట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అయితే వెంటనే ఇటువంటి సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత మరి ఏమనిపించిందో తెలీదు. తర్వాత కొద్దిగా ఆయన మాట మార్చేయడం జరిగింది. సో, అలా మాట మార్చేస్తూ ఆయన స్వరాన్ని మార్చేస్తూ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ని పొగడ్తల వర్షం కురిపిచ్చేశారు. ఆయన అద్భుతమైన వ్యక్తి అని, గొప్ప యోధుడని జెప్పేసి అలా కొనియాడే ప్రయత్నం కూడా చేశారు. సో, మరి ఆయనకు ఇవి వివాదాస్పదం అవుతాయని తెలిసిన తర్వాత రియలైజ్ అయ్యి ఇటువంటి కామెంట్స్ చేశారా? అన్న చర్చ కూడా జరుగుతుంది. సో, ఏదేమైనా ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చారు. అది రికార్డ్ అయింది. అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతుంది. దాని మీద బిగ్ డిబేట్స్ జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిపోయాయి. సో, ఆ తర్వాత ఇప్పుడు ఆహ్, దాని పైన ట్రంప్ మరొకసారి అయితే రియాక్ట్ అయితే అవ్వలేదు గానీ, సో, అదైతే ఆ రికార్డ్ అయితే ఉండడం జరిగింది. ఆ వీడియో కూడా వైరల్ అయితే అయిపోతుంది. సో, అదే వేదిక మీద మళ్ళీ సౌదీ అరేబియా ప్రిన్స్‌నైతే ఆయన పొగడ్తల వర్షం కూడా కురిపించేశారు. ఇలా అద్భుతమైన వ్యక్తి, గొప్ప యోధుడని జెప్పేసి ఈ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధ పోరాటంలో కూడా సౌదీ అరేబియా అమెరికాకు వెన్నంటి నిలిచిందని జెప్పేసి కూడా దాని మీద ప్రశంసల వర్షం కూడా కురిపించారు. సో, ఇలా ఒకవైపు అటువంటి ఒక స్టేట్‌మెంట్ ఇస్తూనే మరొక వైపు పొగడ్తల వర్షం కురిపించేశారు ట్రంప్. ఇప్పుడు ట్రంప్ వైఖరిపైనే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బిగ్ డిబేట్ చర్చనీయాంశంగా మారిపోవడం జరిగింది. అంటే అసలు ట్రంపు ఇటువంటి స్టేజ్ మీద బహిరంగ వేదికల్లో ఇటువంటి స్టేట్‌మెంట్ ఇవ్వడం అది కూడా ఒక సౌదీ అరేబియా యువరాజు, ఆయన క్రౌన్ ప్రిన్స్ అతన్ని ఉద్దేశించి ఇటువంటి స్టేట్‌మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని జెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంటే ఇతను ఏ దేశ అధ్యక్షునికి కూడా సరిగ్గా విలువ ఇవ్వట్లేదు అని జెప్పేసి కూడా వినిపిస్తుంది. గతంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వచ్చినప్పుడు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన మధ్యలోనే లేచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితొచ్చింది. అలాగే ఒక దేశ అధ్యక్షుడిని ఆ దేశంలోకి వెళ్ళేసి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొనొచ్చేసారు. వెనిజులా అధ్యక్షుడిని. ఆ తర్వాత వెనిజులాని తన కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. ఇరాన్ అధ్యక్షుడు సుప్రీం లీడర్ అయిన ఖమేనీని చంపేశారు. ఇలా ఎవరిని కూడా సరిగ్గా ప్రాపర్‌గా ఆయన హ్యాండిల్ చేయట్లేదు. ఒక దేశ అధ్యక్షులతో ఎలా వ్యవహరించాలో ఆయన వ్యవహరించట్లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన వినిపిస్తున్న విమర్శ. సో, అందులో భాగంగానే ఇప్పుడు సౌదీ అరేబియా అమెరికాకు మద్దతు తెలుపుతున్నప్పటికీ దాన్ని కూడా వెటకారంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పెట్టుబడులదారుల సదస్సులో అని జెప్పేసి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఆ విధంగా వెటకారంగా మాట్లాడుతూనే, జుగుప్సాకరంగా మాట్లాడుతూనే మరోవైపు పొగడ్తల వర్షం అయితే కురిపిచ్చారు. సో, దీని పట్ల ఇప్పటికైతే సౌదీ అరేబియా నుంచి ఎటువంటి రెస్పాన్స్ రానట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారేమో అని చెప్తున్నారు. అంటే ట్రంప్ ఏదో నోటి దురుసులో అదొక వర్డ్ దొర్లింది, వచ్చేసింది. ఇక వదిలేయండి అన్నట్టుగానే
ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో, ఏదేమైనా అవి మాత్రం రికార్డయి ఇప్పుడు వైరల్ అయితే అవ్వడం జరిగింది. ఇలా ట్రంప్ వైఖరి పైనైతే విపరీతంగా విమర్శలైతే వస్తున్నాయి. అలాగే ఇక ఈ యుద్ధంలో ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి సపోర్ట్‌ను కూడా ట్రంప్ పొగుడుతూ అదే వేదిక మీద కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో, వాటి మద్దతుకి ధన్యవాదాలు తెలుపుతూనే వాటిని పొగడ్తల వర్షం కూడా కురిపిచ్చేశారు. సో, ఇలా ట్రంప్ వైఖరి పట్ల ఆహ్, అందరికీ ఒక అభిప్రాయం అయితే వచ్చేసింది. తను ఎవరిని కూడా సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. అందరిని కూడా ఏదో పద్ధతిలో మాటలనడం లేకుంటే చర్యల ద్వారా తనేంటో నిరూపించే ప్రయత్నం చేయడం ఇది చెప్పుకుంటూ ఉన్నాడు. మళ్ళీ తన గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సౌదీ యువరాజు కూడా అంటే అమెరికాని ఏ స్థాయిలో పొగుడుతున్నాడంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఒక లెక్క, ట్రంప్‌కు ముందు ఒక లెక్క అన్నట్టుగా ఆ సౌదీ యువరాజు ట్రంప్‌తో చెప్పినట్టుగా ట్రంప్ మనకు చెప్తున్నాడు. ఆ వేదిక మీద అలా తనను తాను పొగుడుకోవడం అయితే జరిగింది. సో, అలాంటి ఒక పరిస్థితి. అంటే అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాతనే కంప్లీట్‌గా ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగింది. ట్రంప్ లేనప్పుడు అదొక డెడ్ కంట్రీ లాగా ఉండిపోయింది. అది మిగతా దేశాలు కూడా భావించాయి. అవి నాతో చెప్పాయి. ఇప్పుడు నేను మీకది చెప్తున్నానని జెప్పేసి అలాంటి ఒక స్టోరీ అయితే మనకు చెప్పారు. సో, అలా ట్రంప్ కామెంట్స్ అయితే ఆ ప్రసంగం అయితే ఇలా నడిచింది. ఆహ్, సౌదీ యువరాజు పైన చేసిన కామెంటు, ఆ స్టేట్‌మెంటు అది జుగుప్సాకరంగా అనిపిచ్చింది. చాలామంది విమర్శలు జేస్తూ ఉన్నారు. ఒక సౌదీ ప్రిన్స్ పైన ఇటువంటి కామెంట్స్ తగదని జెప్పేసి అందరూ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దాన్ని మాట మార్చుతూ ఆయన స్వరం మార్చుతూ దాన్ని పొగిడే ప్రయత్నం చేసి అంటే అది ఏదైతే స్టేట్‌మెంట్ ఇచ్చారో దాన్ని బోల్తా కొట్టి తర్వాత పొగిడే పని కూడా కట్టేసుకున్నాడు. అతను అద్భుతమైన వ్యక్తి, గొప్ప యోధుడంటూ అలా కొనియాడడం కూడా జరిగింది. సో, అలా సాగింది ఆ ట్రంప్ ప్రసంగం అయితే. సో, ఏదేమైనా ఇటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు బహిరంగ వేదికల మీద చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ట్రంప్‌కది లేదు. ఆయన ముందు అనేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో జరగని ముందు అనేద్దాం, ఏది నోటికొస్తది మాట్లాడేద్దాం అన్న వైఖరే ఉంటుంది. ఆ తర్వాత